వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఏంటో చూద్దాం. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ఖర్చు. ఏదైతే ఖర్చు మనం ఇంకా పే చేయలేదో దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉందనుకోండి, రెంట్లో ఒక 1000 రెంట్ అయితే మనం 500 పే చేసాం, ఇంకా 500 పే చేయాల్సి ఉంది, పే చేయలేదు అనుకోండి, దాన్ని అవుట్ స్టాండింగ్ రెంట్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ది ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మనం ముందుగానే ఆ ఎక్స్పెన్సెస్ ని పే చేస్తాం. అంటే నెక్స్ట్ మంత్ రెంట్ ని ఇప్పుడే పే చేస్తాం అనుకోండి, ఈ మంతే పే చేస్తాం అనుకోండి, దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే పే చేసేసాం. అవుట్ స్టాండింగ్ ఆర్ ఎక్రూడ్ ఇన్కమ్. ఎక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేసాం కానీ మనం దాన్ని రిసీవ్ చేసుకోలేదు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోత్స్ అమ్మాం అనుకోండి, క్లోత్స్ అమ్మాం కానీ మనం ఇంకా దాని అమౌంట్ తీసుకోలేదు, నెక్స్ట్ మంత్ పే చేస్తామండి అన్నారు అనుకోండి, లేదా 1 వీక్ తర్వాత పే చేస్తారు అనుకోండి, దాన్ని ఎక్రూడ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ అనేది అరైజ్ అయింది కానీ దాన్ని రిసీవ్ చేసుకోలేదు. నెక్స్ట్ ది ప్రీపెయిడ్ ఇన్కమ్. ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ముందుగానే ఆ ఇన్కమ్ ని మనం రిసీవ్ చేసుకున్నాం, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ ది మనకి మీనింగ్ అర్థమైంది. ఇప్పుడు దానికి జర్నల్ ఎంట్రీస్ ఎలా అయ్యాలో చూద్దాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాం. ఓకేనా? క్రెడిట్ లో మనం చూపిస్తాం అనమాట. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అనేవి లయబిలిటీస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి దేని కింద వస్తాయి? పర్సనల్ అకౌంట్ కింద వస్తాయి. ఓకేనా? రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కింద వస్తాయి. ఇది మనం ఏంటి అనేది మనం బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ లో చెప్పుకున్నాం కదా. ఎవరైనా చూడకపోతే కింద వీడియో నేను లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? అందుకని ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగానే పే చేస్తాం ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు ఎక్స్పెన్స్ అకౌంట్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా మనకి అసెట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ని మనం అసెట్స్ గా అనుకుంటాం. ఓకేనా? అందుకని మనం డెబిట్ చేస్తాం. అసెట్స్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేస్తాం. అలాగే ఎక్రూడ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఇంకా రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. రిసీవ్ చేసుకోవాల్సి ఉంది అంటే వెంటనే అది అసెట్ కింద వస్తుంది. ఓకేనా? అసెట్స్ అంటే మనకి డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఎక్రూడ్ ఇన్కమ్ ని మనం డెబిట్ సైడ్ చూపిస్తాం. ఎక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డేటా టు ఇన్కమ్ అకౌంట్. అలాగే ప్రీపెయిడ్ ఇన్కమ్. ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటే అది మనకి లయబిలిటీ కింద వస్తుంది అనమాట. ఓకేనా? మనం ప్రీపెయిడ్ ఇన్కమ్ ని మనం ఎప్పుడు క్రెడిట్ చూపిస్తాము. ఓకేనా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్కమ్స్ కూడా పర్సనల్ అకౌంట్ లోనే కదా రిప్రజెంట్ చేస్తుంది లయబిలిటీస్. సో పర్సనల్ అకౌంట్ కింద. అలాగే మనకి ప్రీపెయిడ్ ఆర్ ఎక్రూడ్ ఇన్కమ్స్ కానీ మన